నమస్తే అండి. నమస్కారం సార్. మీ పేరు? లక్ష్మీదేవి. లక్ష్మీదేవి. ఏ ఊరు మీది? దంపెట్ల మండలం బత్తరపల్లి. బత్తలపల్లి మండలం, జిల్లా దంపెట్ల గ్రామం, సత్యసాయి జిల్లా. ఓకే. అంటే మీరు ఇప్పుడు టమోటా పంట వేసినారు కదా, ఎన్ని రోజులైంది టమోటా పంట? ఇది 2 నెలలు అయింది. 2 నెలలు అయింది సార్. 2 నెలలు అవుతుంది. ఓకే. 2 నెలల్లో ఎక్కడన్నా మొక్కలు చనిపోయేది? లేదు, మొక్కలు చనిపోయేది, పూతలు రాలేదు, మచ్చలు కానీ ఏం లేదు. బాగా ఆరోగ్యంగా ఉన్నాయి చెట్లు. పురుగులు ఏమైనా? ఏం లేదు. పురుగు, రెక్క పురుగు కానీ పచ్చ పురుగు కానీ ఏం లేదు. ఇప్పుడు మీరు మందులు వాడుతున్నారు కదా, ఇప్పుడు ఏ కంపెనీ మందులు వాడుతున్నారు? మీరు ఏ విధంగా వాడుతున్నారు? అవి ఇవేల కంపెనీ యువిఎల్ కంపెనీ మందులు వాడుతున్నారు. ఈ మందులు తరచు కొట్టాలనేది లేదు, ఆ మందులు దాలి ఈ మందులు దాలి అనేది అయితే లేదు. ఈ మందులు వాడిన వల్ల మందులు చాలా తక్కువ కొడుతున్నాం. దీనిలో స్ప్రేయింగ్లు తక్కువ పడుతున్నాయి, మీకు లేబర్ ఖర్చు కూడా తగ్గుతుంది అంటారు. తగ్గుతుంది. మీకు పనులు ఏమి ఎక్కువ పడట్లేదు. మీకు ఖర్చు ఏమైనా ఎక్కువ అవుతుందా మందులు కొనడం కూడా? ఖర్చు ఏం లేదు. మనము ఈ మామూలుగా ఈ మందుల షాపుల్లో ఇచ్చే మందుల కంటే ఈ మందులు చాలా తక్కువగానే వస్తాయి. ఓకే అండి. మీకు ఇప్పుడు ఇది వేసినారు కదా, మీకు కాయ సైజులు కానీ, తర్వాత పూత రాలడము, లేదా కాయ రాలిపోవడము, మచ్చలు రావడం ఇట్లాంటివి ఏం లేవు సమస్యలు అని చెప్తున్నారు కదా? పూతల్లా కాయగా మారింది. ఎన్ని పూతలు వచ్చింటే అన్ని కాయలు దిగినాయి. అన్ని కాయలు మచ్చలు కానీ, ఎక్కడన్నా ఏమన్నా కానీ ఇట్లా వంకర్లు కానీ ఇట్లా బొక్కలు పడేటివి కానీ ఏమి లేకుండా నీట్ గా దిగింది కాయ. మీరు ఇప్పుడు చెట్టుకి కాయలు ఎంచినారా? ఎప్పుడైనా ఎన్ని కాయలు ఉన్నాయి? పూతకైతే ఎంచినాము. కొమ్మకు పూత కొమ్మ ఎంత వచ్చిందో ఆ కాయలు ఒకటి ఎంచినాము. 6 పూతలు పూసినాయి, 6 కాయలు అట్లా దిగినాయి. 6 పూతలు వస్తే 6 కాయలు అట్లనే దిగుతున్నాయి. ఎక్కడ పూత రాలిపోయి కాయలు అయితే రాలిపోయి. సైజులు కూడా బాగా. ఈ పూత అంతా వచ్చేది కదా, ఈ పూత అంతా పూసింది. ఈ పూతకంతా కాయ ఇదే దిగింది. ఒక కాయ కూడా ఎక్కడ డ్రాప్ కాలే. ఆ దాంట్లో అప్పుడు చూసినప్పుడు ఇవన్నీ రాలిపోయేది. ఈ 5 కాయలు ఉన్నాయి, ఈ 5 కాయలు రాలిపోయేది. ఒక కాయ నిలబడుతుండే. పూతలు ఎక్కువ రాలిపోతాయి. కాయ కూడా తక్కువ. అంత పెద్ద తోట పెట్టినా కూడా ఒక లోడే. మీకు ఇప్పుడు ఇంతకుముందు మీరు ఇవే పంటలు ఇట్లా టమాటా పంట వేసినారా ఇంతకుముందు? ఎప్పుడైనా వేసినాము సార్, తోట వేసినాము. ఇంతకుముందు ఇవే ఈ మెడికల్ స్టోర్లో పోయి ఆ మందులు వాళ్ళు ఇచ్చిన దానివల్ల ఏదన్నా పురుగు ఉందన్నా, పచ్చ పురుగు ఉందన్నా, రెక్క పురుగు ఉందన్నా, నుసు పురుగు ఉందన్నా వాళ్ళు ఇచ్చిన మందులు తెచ్చి ఇట్లా కొట్టినామనుకో తోట అంతా తెల్లతలకే మారిపోతాను. ఆ పూతలు రాలేదు, కాయలు నిలబడుకోకుండా ఉండేది, మచ్చలు వచ్చేది, కాయలు వంకర వచ్చేది, అట్లాంటివన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడైతే ఈ మందు వాడినాలు ఉంటే ఇవైతే అట్లాంటి సమస్య అయితే లేదు. నీట్గా తోట ఉంది, ఏదో పెట్టుకున్నానికి సంతోషంగా ఉంది. ఇప్పుడు సంతోషంగా ఉంది. ఇప్పుడు ఈ కంపెనీ మందులు వాడడం వల్ల మీకైతే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ గా ఏం లేదు. ఆ పంట తీసుకుంటే ఆ పంటతో ఈ పంట తీసుకుంటే ఈ పంట బాగుంది. ఈ పంటే బాగుంది. ఓకే. మీరు కెమికల్ మందులు వాడుతున్న దానిలో మందుల షాప్ నుంచి తెస్తున్న ఆ మందులు వాడుతుంటే మీకు ఏమంత రిజల్ట్ కనిపించలేదు. ఇదైతే మీకు తక్కువ పెట్టుబడి, ఎక్కువ దిగుబడి కూడా ఎక్కువ ఉంది. సరే ఆంటీ, థ్యాంక్స్ ఆంటీ.